మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే మాట గురించి. మనకి మాటలోనే మన భవిష్యత్తు అంతా ఆధారపడి ఉందన్నమాట. ఈరోజు జరిగేది, ఈరోజు వచ్చే కష్టాలకి సుఖాలకి అన్నిటికీ కారణం మన యొక్క మాట అన్నమాట. 84 లక్షల జీవరాశుల్లో మనిషికే మాట్లాడే అవకాశం ఉందన్నమాట. అందుచేత మనం ఇప్పుడు జరిగేదంతా మనం గతంలో నిన్న మాట్లాడింది, మొన్న మాట్లాడింది, ఒక నెల క్రితం మాట్లాడింది, ఈ మాటల వల్ల జరుగుతూ ఉంటాయన్నమాట. అందుచేత మనం భగవంతుడు మన నాలుగు ఎందుకు ఇచ్చాడంటే ఒకరిని ఆశీర్వదించడానికి, అభినందించడానికి, లేకపోతే వాళ్ళని దీవించడానికి మనం ఉపయోగించుకోవాలి. మనకి ఇప్పుడు నాకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, లేకపోతే నాకు డబ్బులు లేవు అని గతంలో అలా అనుకుంటూ ఉంటే అదే ఈరోజు నిజమవుతుంది. మనకి నేను ఎప్పుడూ అనుకోవాలి, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఐశ్వర్యవంతంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఆ మాటలు నిజమవుతాయి అన్నమాట. అదే రకంగా మనం భవిష్యత్తు అంతా మనం తీర్చిదిద్దుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఆ విధంగా మాట్లాడుకోవాలి. అంతేగాని మనం అనారోగ్యంగా ఉంది అని పదే తలుచుకుంటూ ఉంటే అది మాట రూపేణా కూడా అనుకుంటూ ఉంటే, అలా ఆలోచిస్తే కూడా అది అనారోగ్యం ఇంకా తగ్గడానికి అవకాశం లేదు. నేను ఐశ్వర్యవంతంగా ఉన్నాను అని చెప్పేసి అనుకోవాలి. అప్పులు ఉన్న వాళ్ళు కూడా నా అప్పులన్నీ తీరిపోయి చాలా ఐశ్వర్యవంతంగా ఉన్నానని పదే అనుకుంటూ ఉంటే మనకి అది నిజం అవడానికి అవకాశం ఉంది. అంటే మన భవిష్యత్తు అంతా మన నోట్లోనే పెట్టాడు భగవంతుడు. దాన్ని తెలుసుకోకుండా మనం నేను దరిద్రుణ్ణి, లేకపోతే నేను అనారోగ్యవంతుణ్ణి, రోగిష్టివాడిని, ఒకవేళ రోగం ఉన్నా సరే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని మనం అనుకుంటే అది నిజం అవుతుంది. ఈ విషయం విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సార్.